హాయ్ ఫ్రెండ్స్, నేను నిన్న కాశ్మీర్ నుంచి బైక్ రైడ్ చేసుకుంటా పంజాబ్లో ఉన్న ఖన్నా వరకు అయితే వచ్చేసిన మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి. నేను నిన్న ఒక 500 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసి వచ్చేసిన. ఈరోజు ఖన్నా నుంచి ఢిల్లీ వరకు అయితే వెళ్తున్నా. ఖన్నా నుంచి ఢిల్లీకి ఒక 300 కిలోమీటర్స్ అయితే ఉంది. నాకు ఒక 5.5 అవర్స్ 6 అవర్స్ జర్నీ అయితే చూపిస్తుంది ఖన్నా నుంచి. 6 అంటే ఇప్పుడు 8 అయితే అవుతుంది. ఆఫ్టర్నూన్ 2 o'clock వరకు అయితే నేను ఢిల్లీకి అయితే రీచ్ అయిపోతా. పొద్దున్నే ఖన్నా నుంచి నేనైతే బైక్ రైడ్ అయితే స్టార్ట్ అవుతున్నా. పొద్దున్నే ఇగో లెఫ్ట్ సైడ్ ఒక ట్రక్ అయితే పడిపోయింది. అయ్యో, ఫ్రూట్స్ లోడ్ అయితే పడిపోయింది. నైట్ టైం పడిపోయింది అనుకుంటా. ఇప్పుడు పొద్దునైతే క్లియర్ చేస్తుర్రు. నేను ఢిల్లీ నుంచి వచ్చిన రూట్ అయితే ఇది నేషనల్ హైవే 44. ఈ నేషనల్ హైవే 44 జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అయితే ఉంది. మనకైతే ఏ ట్రాఫిక్ లేకుండా ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు. ఏంది వెహికల్స్ అన్ని వన్ వేలోనే వస్తున్నాయి. రైట్ సైడ్ రోడ్ అయితే మొత్తం బ్లాక్ చేసిర్రు. ఎందుకో ఏమో అందరు సర్వీస్ రోడ్ల నుంచే వస్తున్నారు. రోడ్ అయితే మొత్తం ట్రక్కులతో మొత్తం బ్లాక్ చేసిర్రు. ఎందుకో ఏమో మనమైతే కొంచెం ముందుకు వెళ్ళేసి ఎవరినన్నా అడుగుదాం. మనం ఓన్లీ సర్వీస్ రోడ్ల నుంచే 300 కిలోమీటర్లు వెళ్ళాలంటే ఎంత టైం అవుతుందో ఏమో, లేక ఈ ట్రాఫిక్ జామ్ ఎంత దూరం వరకు ఉందో ఏమో. అందరు రోడ్ల మీదనే మొత్తం జామ్ అయింది. మనం సర్వీస్ రోడ్ తీసుకుందాం. చిన్నగా సైడ్ అయితే సర్వీస్ రోడ్లో వచ్చేసినాం మనం. ముందుకు వెళ్ళేసి ఎవరినన్నా అడుగుదాం రోడ్ మీద అసలు రోడ్స్ ఎందుకు బ్లాక్ చేసిరో ఏమో అని. ఇక్కడ నుంచి ఢిల్లీ నేను ఒక 6 అవర్స్లో వెళ్ళిపోదాం అనుకున్నా. నేను ఈ 10-20 స్పీడ్లో వెళ్ళేసరికి నాకైతే చీకటి అవుతుంది అనుకుంటున్నా. రోడ్స్ అయితే మొత్తం బ్లాక్ చేసిరు. రైట్ సైడ్ చూసుకోవచ్చు, ఇక్కడే వంట చేసుకొని ఇక్కడే తిని ఇక్కడే ఉంటున్నారు. నేషనల్ హైవే ఢిల్లీకి వెళ్ళే రూట్ అయితే మొత్తం బ్లాక్ చేసి వాళ్ళైతే మొత్తం ఇక్కడే ఉంటున్నారు. నేను కొంచెం ముందుకు వచ్చేసిన తర్వాత ఈ అంకుల్ని అయితే నేను అడిగిన, అంకుల్ నేను ఢిల్లీ వెళ్ళాలి, ముందు నుంచి రూట్ ఉందా అని చెప్తే ముందు నుంచి రూట్ అయితే ఏం లేదు, మొత్తం బ్లాక్ చేసిరు. నువ్వు ఈ రోడ్ మీదకి మళ్ళీ రావాలి అనుకుంటే వచ్చిన దారిలోనే బ్యాక్ సైడ్ 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ ఒక చిన్న దారి ఉంటుంది. ఆ దారి నుంచి ఒక ఊరు వస్తుంది. ఆ ఊరు దాటిన తర్వాత మళ్ళీ సేమ్ నేషనల్ హైవే 44 అయితే నీకు కనెక్ట్ అవుతుంది. ఆ రూట్ నుంచి నువ్వు వెళ్ళాలని చెప్పేసరికి నేను కూడా సరే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇగో ఈ చిన్న దారిల నుంచి అయితే నేను వెళ్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే ముందు ఒక చిన్న ఊరు అయితే రావాలి. ఆ ఊరు దాటిన తర్వాత మళ్ళీ ఇదే రోడ్ మీదకి అయితే నేను వచ్చేస్తా. ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇగో అదే ఊరు. నేను ఢిల్లీ వెళ్ళాలనుకున్నా. ఢిల్లీ వెళ్ళే రూటు నాకైతే చిన్న గల్లీల నుంచి చూపిస్తుంది. హైదరాబాద్ గల్లీలలో తిరిగిన, ఢిల్లీ గల్లీలలో తిరిగినా కానీ చండీగఢ్లో ఉన్న గల్లీలలో అయితే ఇగో ఇప్పుడే తిరుగుతున్నా ఇక్కడే. చూడండి ఊర్లలో నుంచి నాకు గూగుల్ మ్యాప్ ఇక్కడ నుంచే చూపిస్తుంది. ఈ రూట్ల నుంచి అయితే నేను వెళ్తున్నా. నేను ఒక 6 అవర్స్లో వెళ్ళిపోదాం అనుకున్నా కానీ ఈ రూట్లలో నుంచి నేను ఒక 10-20 స్పీడ్లో వెళ్ళేసరికి నాకైతే 100% చీకటి అవుతుంది అనుకుంటున్నా. చిన్న ఊరు దాటేసి ఇగో బయటి వాళ్ళ పొలాల నుంచి వెళ్తున్నా. గోధుమ పొలాల నుంచి స్వచ్ఛమైన ప్రకృతి, స్వచ్ఛమైన గాలి అయితే వస్తుంది నాకైతే ఇక్కడ. ఎంత హ్యాపీగా ఉందో చిన్న రూట్ల నుంచి వెళ్తుంటే. నేను ఊరు దాటేసి ఊరు బయటికి వరకు అయితే వచ్చేసిన. ఇగో చిన్న మట్టి రోడ్ల నుంచి వెళ్తున్నా. అమ్మా, ఒక 3 కిలోమీటర్స్ అయితే ఉంది నాకు ఇక్కడ నుంచి. నాకు ఢిల్లీ వెళ్ళే రూటు గూగుల్ మ్యాప్ అయితే అటు తిప్పి ఇటు తిప్పి ఇగో ఈ చిన్న బ్రిడ్జి మీదకి అయితే తీసుకొచ్చి పడేసింది. ఇక్కడ నుంచి దాటాలా వద్దా ఒకవేళ దాటుతానా, పోతుందా అసలు ముందుకు పోతుందా? ఎవరు వెనక ముందు కూడా ఎవ్వరు లేరు. పడిపోయినా ఇక్కడ లేపేటోడు కూడా ఎవరు లేరు. కొంచెం వెళ్దాం స్లోగా 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 స్లోగా. అమ్మ, సగం అయితే వచ్చేసిన, ఇంకొంచెమే ఉంది. ఇక్కడ నుంచి చెక్క బ్రిడ్జి పైనుంచి అయితే వెళ్తున్నా. ఇంకొంచెం దూరమే ఉంది. స్లోగా 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 స్లోగా. అమ్మయ్యా, నేనైతే సక్సెస్ఫుల్గా వచ్చేసిన. ఢిల్లీకి వెళ్ళే రూటు నాకైతే ఈ చిన్న గల్లీల నుంచి మట్టి రోడ్ నుంచి అయితే చూపిస్తుంది. ఇక్కడ నుంచి ఇంకొక 2 కిలోమీటర్స్ అయితే నేను మెయిన్ హైవేకి అయితే రీచ్ అయిపోతా. మట్టి రోడ్ నుంచి నాకైతే కొంచెం మంచి రోడ్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి ఓన్లీ ఒక జస్ట్ 2 కిలోమీటర్స్ అయితే మళ్ళీ మెయిన్ రోడ్కి అయితే నేను ఎక్కేస్తా. కొంచెం ముందు వరకు వచ్చేసిన తర్వాత నాకైతే ఇగో మళ్ళీ ఒక చిన్న ఊరు అయితే తగిలింది 1 కిలోమీటర్ వచ్చిన తర్వాత. ఈ ఊరు దాటిన తర్వాతనే మెయిన్ హైవే వస్తుంది అనుకుంటున్నా. ఢిల్లీకి వెళ్ళే రూటు నాకైతే చండీగఢ్లో ఉన్న గల్లీల నుంచి మొత్తం చూపిస్తుంది. నేను అనుకుంటానే ఉన్నా
నేను 6 అవర్స్ ఆఫ్టర్‌నూన్ 2 వరకైతే నేను రీచ్ అయిపోతా అనుకున్నా గానీ, ఈ రోడ్లను చూసి ఊర్లల్ల, ఈ గల్లీలల్ల నుంచి తిరిగి పోయేసరికి నాకైతే 100% చీకటైతే అయితది. నాకర్థమైంది. ఇప్పుడు టైం నాకిక్కడే ఒక 2 ½ అవర్స్ అయిపోయింది. చిన్న ఊర్లలో నుంచి, గల్లీలలో నుంచి, ట్రాఫిక్‌ల నుంచి బయటికి రావడానికి. ఇంకొంచెం ముందు వరకైతే ఇంకొక 500 మీటర్స్ అయితే నేనైతే మెయిన్ హైవే ఎక్కేస్తా. ఇంకొంచెం దూరం రాంగానే ఇగో రైల్వే ట్రాకు. ట్రైన్ అయితే ఏమొస్తలేదు. దాటేసి ముందు వరకైతే ఎళ్ళిపోదాం. ఇగో ముందు కనిపిస్తుంది చూడండి, మెయిన్ హైవే కనిపిస్తుంది. దగ్గరకొచ్చేసాం మనం. ఆ హైవే ఎక్కేస్తే మనమైతే ఎక్కడ ఆగకుండా కొంచెం ఫాస్ట్‌గా అయితే వెళ్ళాలి. ఎటొస్తున్నావన్నా? కొంచెం ఫాస్ట్‌గా అయితే ఎళ్ళిపోదాం. ఇగో ఇదే హైవే, నేషనల్ హైవే 44. నాకు చిన్న చిన్న ఊర్లు దాటి బయటికి రావడానికే నాకైతే 2:30 గంటలైతే అయింది. చూసిర్రు కదా! చిన్న ఊర్లలో నుంచి గల్లీలు తిరిగి మళ్ళీ హైవే మీదకైతే నేనొచ్చేసిన. ఇక్కడి నుంచి ఇంక ఎక్కడ ఆగకుండా ఫాస్ట్‌గా ఎళ్ళిపోవచ్చు. నేను పంజాబ్‌లో ఉన్న కన్నా నుంచి కురుక్షేత్ర వరకైతే వచ్చేసిన, హర్యానా వరకు. హర్యానా చండీగఢ్. మహాభారతంలో ఉన్న కురుక్షేత్ర ఇంకా దగ్గరలోనే ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నేనైతే కురుక్షేత్ర దగ్గరకైతే ఎళ్ళిపోతా. కురుక్షేత్రలో ఉన్న బ్రహ్మ సరోవరం అయితే మీకు చూపిస్తా నేను. బ్రహ్మ సరోవరంలో అక్కడ దర్శనం చేసుకొని అక్కడి నుంచి ఢిల్లీ అయితే వెళ్దాం. కొంచెం టైమే ఉంది కదా! మనకింకా చీకటి కూడా పడలేదు. మన ఈ రోడ్ అయితే ఇట్లనే ఉంది. ఫాస్ట్‌గా అయితే ఎళ్ళిపోవచ్చు. 500 కిలోమీటర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనమైతే ముందుకు వెళ్ళేసి బండినైతే సర్వీసింగ్ చేపిద్దాం. సర్వీసింగ్ చేపిచ్చిన తర్వాత బ్రహ్మ సరోవరం చూసి అక్కడి నుంచి ఢిల్లీ అయితే వెళ్ళిపోదాం. మనం పైన బోర్డ్ చూసుకోవచ్చు. గీతా ఉపదేశ్ స్థలి కురుక్షేత్ర మే ఆప్కా హార్దిక్ స్వాగత్ హై. మనమైతే కురుక్షేత్ర వరకైతే వచ్చేసినాం. కొంచెం ముందుకు వెళ్ళేసి రైట్ సైడ్‌లో ఉంటది. రైట్ సైడ్ నుంచి వెళ్ళి బండి సర్వీసింగ్ చేపిచ్చుకొని మనం బ్రహ్మ సరోవరం అయితే చూద్దాం. మీకు కూడా చూపిస్తా. వీడియో అయితే చాలా లెంత్ అయితుందని నేనైతే ఇక్కడి నుంచి ఆపేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయ్స్. బాయ్ బాయ్.